తెస్తాడా ఈ విలేజర్సా తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్. అతి వినయం దూరత లక్షణం అంటారు. ఈ సానా బుచ్చిబాబు అలా వినయంగా మాట్లాడుతున్నప్పుడు మనందరికీ ఏమనిపించిందంటే ఏదో చాలా కష్టపడి వచ్చిన కుర్రాడు డైరెక్టర్ అయ్యాడు, కానీ డౌన్ టు ఎర్త్ ఉన్నాడు, అందరితో వినయంగా ఉంటాడు అనిపించింది. కానీ ఓ డైరెక్టర్ అనేవాడికి కమెంట్ లేకపోతే వాడు డైరెక్ట్ చేయలేడు. సో ఏదైతే ఆయన మైక్ ముందర అతి వినయంగా ఉంటున్నాడో అది డెఫినెట్గా తెచ్చిపెట్టుకున్న వినయం, తన ఫ్రీగా ఉన్న ఫ్లో కాదు. సో ఇక్కడ అతి వినయం దూరత లక్షణం ఆయనకు, అంటే అతి వినయం చెడ్డవాడి లక్షణం. అది ఎందుకు వస్తుందంటే ఈ సినిమా చూసినాక, పెద్ద సినిమా చూశాక ఒక ఆడకూతురు ఒకటి చిరంజీవి గారి అబ్బాయి బాగుందయా, నీకు ఇష్టం, చిరంజీవి గారి అబ్బాయిని లేపావు, డ్యాన్సులు పెట్టావు, సోలో స్టెప్పులు పెట్టావు, ఆయన ఇమేజ్ పెరిగేలాగా చేసావు, అద్భుతమైన నటుడిలాగా మహామనిషిలాగా ఆయనని దేవంత సంబూతుడిలాగా చూపించావు, అన్ని రకాలుగా టాలెంట్ ఉందని చూపించావు, బాగుందయా. కానీ చిరంజీవి గారి అబ్బాయే మనిషి, శ్రీదేవి గారి అమ్మాయి మటుకు నీకు ఒక వస్తువులా కనిపించింది. ఆ అమ్మాయి పాపం నడుము కింద ఫోకస్ చేస్తావు, ఆ అమ్మాయి చెస్ట్ వైపు చూపిస్తావు, బొడ్డు వైపు చూపిస్తావు, లంగా జారిపోతుంది, మాట్లాడితే ఒకసారి చీర ఇప్పేస్తుంది, ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేస్తారు ఎవరో. ఇది నీ క్యారెక్టర్. ఆ అమ్మాయికి ఏమైనా నటనకి అవకాశం ఉందా, ఏమైనా అసలు స్కోప్ ఉందా? ఆమె నేషనల్ స్టార్, మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసింది. ఆమెని 2 తెలుగు సినిమాల్లో బుక్ చేసి బయట లేకుండా ఓన్లీ ఎక్స్పోజింగ్కి వాడుకుని పరువు తీశారుగా. ఏమన్నా అంటే నార్త్లో ఇలాంటి సినిమాలు లేవా అంటున్నారు. నార్త్లో ఎలాగైనా ఉండొచ్చు, మీరు చేసింది తప్ప కాదా? నీకు ఆడవాళ్ళంటే ఇదే నీ ఉద్దేశం, నీ యొక్క పర్వర్ట్నెస్ అంటారు, ఇది స్పష్టంగా కనపడుతుంది. సో ఈ టైప్లో ఆడవాళ్ళని ఇదివరకు మన తెలుగు సినిమాల వరకు ఆడుకుందాం, మనం మిగతా వాళ్ళు కూడా మనకెందుకు. ఈ టైప్లో ఆడవాళ్ళని ఇట్లాగా ఐటమ్ లాగా చూపించడం అనేది సుమారుగా 70s స్టార్ట్ అయ్యి 80s పీక్కి వెళ్ళిపోయింది. అసలు రాఘవేంద్రరావు గారు అయితే వాళ్ళ బొడ్డు మీద కెమెరా పెట్టి, వాళ్ళ అక్షోజాల మీద కెమెరాలు పెట్టి వాళ్ళని నానా ఇబ్బంది పెట్టాడు. కానీ అట్ ద సేమ్ టైం రాఘవేంద్రరావు సినిమాలు హీరోయిన్స్ వాళ్ళ కెరియర్ గ్లామర్ రోల్స్కి సెట్ అవ్వడానికి వాళ్ళకి యాక్టింగ్ స్కోప్ కూడా ఉండేది. దెర్ ఆర్ మూవీస్ వేర్ రాఘవేంద్రరావు సినిమాలు వర్ సో డీసెంట్ అండ్ వాళ్ళ హీరోయిన్స్ నిలబడేవాళ్ళు. సో ఆ తర్వాత మిగతా డైరెక్టర్లు అదే పనిగా హీరోయిన్లు మటుకు ఐటమ్స్లో చూపించినా, కానీ 1980s అన్వేషణ, స్వర్ణకామలు ఇవన్నీ భానుప్రియని ఎలివేట్ చేస్తే, తర్వాత ప్రతిఘటన ఇవన్నీ విజయశాంతిని ఎలివేట్ చేస్తే, రాధ కూడా తెలుగు ప్రజలకి మంచి ఆరాధ్య నాయకురాలు. ఎందుకంటే రాధ 6 పాటలు ఉండేవి, ఆమె డాన్స్ బాగుండేది, ఆమె కామెడీ బాగుండేది, ఇలా ఎన్నో ఉండేవి ఇద్దరికి సినిమాల్లో. ఈ సినిమాలో ఏముందండి, జాహ్నవి కపూర్ ఏం చేసిందండి, మన అభిమాన శ్రీదేవి కూతురు కదా, ఆమెకి ఇలాగ మన తెలుగులో వెల్కమ్ చెప్పేది. ఆమె పాత్ర బాగుంటే చిరాలు చూడరా. మన అమ్మాయి ఎవరు, ఇలియానాకి ఎంత మంచి పాత్ర ఉంది పోకిరిలో. ఆమె బాధ ఏంటి, ఆమె స్టోరీ కథలో భాగం ఎంత, ఆమె ఇన్నోసెన్స్ ఎంత బాగా చూపించారు. సో సానా బుచ్చిబాబు మీద ఇప్పుడు తీవ్రమైన ప్రతిఘటన రావాలి. నాకు ఐ డోంట్ కేర్, హిందీలో కూడా ఇలాగే తీస్తున్నారు కదా అండి, నాకు నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇలాంటి సినిమాలు రాకూడదు, ఇలా పాత్రలు చూపించకూడదు. ఈ ఒక్క విషయం వల్ల నెగిటివిటీ వస్తుంది. ఈ ఒక్క పని వల్ల సినిమాలో అందరూ బాగా పనిచేసిన వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ ఐ డోంట్ కేర్ అండ్ దిస్ ఫిల్మ్ మూవీ డిజర్వ్స్ టు బి అటర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ దట్ వన్ రీజన్. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సానా బుచ్చిబాబు మీరు అరెస్ట్ చేసి లాలో వేయాలి ఒక రోజున.